హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. అయితే వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్ అనమాట. మెడికల్ కోడింగ్కి వేకెన్సీస్ అయితే వచ్చేసి ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్కి, నర్సింగ్ అండ్ పారామెడికల్ వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే ఉందన్నమాట. సో లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూసేద్దాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే వచ్చేసి అండర్స్టాండింగ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ కోడ్ ద చార్ట్స్ అకార్డింగ్లీ. మనకి మెడికల్ కోడింగ్ అంటే ఏంటండి, చార్ట్స్ చేయడమే కదా. సో అండర్స్టాండింగ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో మనం అది అండర్స్టాండ్ చేసుకొని మనకి ఏదైతే డాక్యుమెంటేషన్ ఇచ్చారో మనం అది చార్ట్ నీట్గా చేయాలన్నమాట. ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్గా కన్వర్ట్ చేసి సిపిటి బుక్స్ని యూజ్ చేస్తూ చేయాలన్నమాట. కోడ్స్ రికార్డ్ బై ఫాలోయింగ్ ఏ ప్రిస్క్రైబ్డ్ కోడింగ్ స్టాండర్డ్స్ సచ్ as ICD-10. ఓకే, చెప్పాను కదా ఇప్పుడు సిపిటి అండ్ ICD-10, HCPCS ఇవి ఉంటాయి కదా బుక్స్. ఈ యొక్క బుక్స్ని యూజ్ చేసి అయితే మనం కోడ్స్ అయితే కన్వర్ట్ అయితే చేస్తాం అనమాట. అండ్ అలానే ఎన్షూర్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కరెక్ట్. మనకు ఒక డాక్యుమెంటేషన్ వస్తుంది కదా, సో ఎన్షూర్ దట్ పేషెంట్ డాక్యుమెంటేషన్ ఇస్ కరెక్ట్. సో మన యొక్క ఆ యొక్క పేషెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం నీట్గా కరెక్ట్గా చెక్ చేసి చదివి నీట్గా కోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అక్కడ. యాజ్ అన్ అప్రోప్రియేట్ మెడికల్ కోడ్స్ టు ఆల్ డయాగ్నోసిస్ అండ్ సర్వీసెస్. ప్రొడక్టివిటీ టార్గెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఎవ్రీడే డైలీ ప్రొడక్టివిటీ తీస్తారు, క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటారు. మినిమం 95-96 అయితే మెయింటైన్ అయితే చేయాలన్నమాట. అండ్ ఎన్షూర్ దట్ ద డెలివరబుల్స్ టు ద క్లయింట్ అడ్హెర్ టు ద క్వాలిటీ స్టాండర్డ్స్. క్లయింట్కి తగ్గ క్వాలిటీ స్టాండర్డ్స్ అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరెవరైతే ప్రిఫరబుల్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారండి. గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్, ఫార్మసీ, నర్సింగ్ ఇంక్లూడింగ్. ఒకసారి మీరైతే క్లియర్గా అయితే చెక్ అయితే చేసుకోండి. ఎంఎస్సి, బిఎస్సి, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, బీఫామ్, ఎంఫామ్, ఫార్మ్ డిఫామ్, ఫార్మాసిటిక్స్, బీటెక్ వాళ్ళు. సో నాన్ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇక్కడైతే ఇన్వాల్వ్ అయితే అవుతున్నారనమాట. ఎంటెక్, బయోటెక్నాలజీ ఇవి కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ అయితే చేసుకోండి క్లియర్గా. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి యాజ్ ఏ మెడికల్ కోడింగ్ ప్రొఫెషనల్ ఈజ్ వాల్యుబుల్ మెంబర్ ఇన్ ద టీమ్ వర్కింగ్ విత్ ద యుఎస్ ఎకోసిస్టమ్ ఆఫ్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బై కోడింగ్ డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్స్ ఆన్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్ ఇంటూ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ మెడికల్ కోడర్స్ ప్లే కీ రోల్ ఇన్ ఎన్సూరింగ్ ద ప్రాపర్ రియంబర్స్మెంట్. సో మెడికల్ కోడింగ్ అనేది ఎంత వాల్యుబుల్లో మనకి తెలిసిందే. మనకి ఏది తప్పిపోయినా మళ్ళీ మొత్తం పోతుంది. ప్రతిదీ మనకి ఆ పేషెంట్ దానిలో చార్ట్లో చెక్ చేసుకొని కోడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎనాటమీ అండ్ ఫిజియాలజీ సిస్టమ్స్ ఉంటాయి కదా, సో ఆ సిస్టమ్స్ అయితే ఒకసారి ప్రిపేర్ అయితే అవ్వండి. మెడికల్ టెర్మినాలజీస్ చూసుకోండి. ఒమేగా హెల్త్ కేర్ అనమాట కంపెనీ అయితే వచ్చేది. సో లొకేషన్ అయితే చెప్పాను కదా, సో ఇక్కడ చెన్నై అనమాట. లొకేషన్ అయితే వచ్చేసి 6th నవంబర్ టు 10th నవంబర్ మార్నింగ్ 9:30 to 5:30 అయితే ఉంది. ఎవరినైతే కాంటాక్ట్ అవ్వాలి, ఇక్కడ విజయ్ అని ఇచ్చారు, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు హెచ్ఆర్ది. అండ్ అలానే అడ్రస్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశాను అనమాట, నియర్ బై గ్లోబల్ ఇన్ఫోసిటీ. సో మిస్ అయితే అవ్వద్దు, ట్రై అయితే చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫార్మా జాబ్స్ తెలుగు. లైక్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.